మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో యువో మేడం వచ్చిన కాడి నుంచి ఇక్కడ అనేకమైన మార్పులు కనిపిస్తున్నాయి. అయితే వృద్ధులకి, చంటిబిడ్డ తల్లులకి, వికలాంగులకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అయితే మన దగ్గర మేడం ఉన్నారన్నమాట. మేడం చెప్పండి, దర్శనం ఏం ఏర్పాటు చేశారు? జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం మనందరికీ తెలుసు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. కాకపోతే చివరిగా తెలంగాణ బార్డర్లో చివరికి ఉండడం, ఆంధ్రప్రదేశ్కి కొంచెం దగ్గరలో ఉండడం వల్ల మొత్తంగా భక్తులు ఇంతకుముందు తక్కువగా వచ్చేవారు. కరోనా తర్వాత చాలా తగ్గిపోయారు. తర్వాత ఇప్పుడు పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. వారందరికీ కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మంచినీటి సౌకర్యం కానీ, ఇప్పుడు షేడ్ చూసారు, జిఎంఆర్ ద్వారా మనం 1.25 crore వర్క్తో మనం నీడను కూడా కల్పించాం. వచ్చే భక్తులందరికీ లైన్గా మనం విస్తా కాంప్లెక్స్ సైడ్ కానీ, ఇక్కడ కానీ, విఐపి గేట్ సైడ్ కానీ, లేకపోతే బయట నుంచి లడ్డు కౌంటర్ దాకా వెళ్ళే కాలు కాలేవు. ఇక్కడ ఎండాకాలంలో ఇక్కడ ప్రత్యేకత మీకు అందరికీ కూడా తెలుసు. దేవాలయం అనగానే, రామాలయం అనగానే భక్తులు ఏ టైంకి వస్తారో తెలియదు, ఎప్పుడు ఎంతమంది వస్తారో తెలియదు. వాళ్ళందరికీ కూడా ఒక ఉచిత ప్రసాదాన్ని ఇస్తాము, ప్రసాదాలను అందుబాటులో ఉంచుతాము. అలాగే మంచినీటి సౌకర్యం కూడా భద్రాద్రి జల ప్రసాదం అని దాంతో మనం మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము. మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇదే ఊర్లో చాలా మంది భక్తులు ఉన్నారు. మరి ఏదో ఒక టైంలో దర్శించుకుంటారు. కానీ అలా కాకుండా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తూ మనం వారానికి 3 రోజులు వారికి కూడా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఊర్లో ఉన్న భక్తులు కూడా వారంతా వారి ఇంటికి వచ్చిన బంధువులు కానీ ఎవరైనా ఆధార్ చూపించేసి తర్వాత వారికి ప్రత్యేకంగా ఈ ఊరి భక్తులకు మాత్రం అలాగేనండి. ఇంకొకటి ఏంటంటే మనకు భక్తులు చాలా మంది వస్తుంటారు. అందులో మనకు తెలుసు వృద్ధులైనటువంటి భక్తులు, అలాగే చంటి బిడ్డ తల్లులు, తర్వాత మనకు డిజేబుల్డ్ పర్సన్స్, అట్లాంటి అంగవికలులు కానీ అట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు. వారికి దర్శనానికి చాలా టైం పడుతుంటుంది, కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం రీసెంట్గా ఏం చేసామంటే అట్లాంటి వచ్చే వారందరికీ కూడా మనం ఒక ప్రత్యేకంగా అంటే బేడా మండపంలో కూర్చోబెట్టి వారందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వారికి ప్రత్యేక దర్శనాన్ని కల్పించాలి. వారు టికెట్ తీసుకుంటే లైన్లో నిల్చోలేదు కాబట్టి వారికి లైన్లో లేకుండా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం తీర్చాలని చేశాము. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలా మంది మా ప్రోటోకాల్ దర్శనానికి కూడా వస్తూ ఉంటారు. వారందరూ కూడా ఏ టైం అంటే ఆ టైం వస్తుంటారు. శని ఆదివారాలు మనందరూ తెలిసి చాలా మంది భక్తుల రద్దీ కూడా ఉంటుంది. అందుకని మనం ఒక ప్రోటోకాల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రోటోకాల్ 2 ఉమెన్ ఆఫీసర్స్ పొద్దున సాయంత్రం అలా వేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉంటారు. వచ్చిన వారందరినీ కూడా వారు ఏంటంటే ఖచ్చితంగా ఏం డిజిగ్నేషన్, ఏ విధంగా ఏ హోదాలో పనిచేస్తున్నారు, ఎక్కడ అనేది, ఎక్కడి నుంచి వచ్చారనేది, ఎంతమంది వచ్చారనేది ఒక రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేస్తూ వచ్చే ప్రతి ఒక్కరికి కాకపోయినా వచ్చిన ప్రత్యేకమైనటువంటి మాకు ప్రత్యేక సదుపాయాలు కావాలని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లాంటి వారికి సమయానుకూలంగా అంటే అక్కడ భక్తులు రష్ని బట్టి మనం ఇక్కడ ప్రోటోకాల్ రూమ్లో వెయిట్ చేయించి తర్వాత వారి వివరాలన్నింటినీ కూడా నమోదు చేయించి 100 సార్లు మనం ప్రోటోకాల్ ఇచ్చినా ఒక్కసారి మిస్ అయ్యే వరకు చాలా ఇబ్బంది పడి మనల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి అట్లాంటివి ఏవి జరగకూడదనే ఉద్దేశంతో మనం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ వ్యవస్థలో ఈ రూమ్ ఏర్పరచాం. ఇందులోనే ప్రత్యేకమైనటువంటి పూజల టికెట్స్ కానీ, ప్రత్యేక సేవల గురించి కానీ వారికి వివరించడం కూడా జరుగుతుంది. వారు ఖచ్చితంగా టికెట్ తీసుకొని అంటే వారు స్వయంగా డైరెక్ట్గా వెళ్ళడానికి ఒక మార్గం, అది ప్రత్యేకంగా మేము వచ్చాం మాకు ఎందుకు చేయించట్లేదు అని ఇటువంటి అపోహలు లేకుండా అట్లాంటి వాటిని తీసుకొస్తున్నాము. ఇంకా కొన్ని ఏంటంటే ఏవో లెటర్స్ ప్రత్యేకంగా కాకపోయినా అట్లీస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ ఎక్కడి నుంచో వస్తున్నాయి, నలుమూల నుంచి, అంటే దేశవ్యాప్తంగా కాకపోయినా కనీసం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా మనకు భక్తులు వస్తున్నారు. వారందరినీ కూడా చక్కగా ఇక్కడ కూర్చోబెట్టి వారికి కావాల్సినటువంటి మంచినీటి సదుపాయాన్ని కూడా పెట్టాము. అలాగే వారికి టైం బట్టి అక్కడ లోపల పరిస్థితుల నివేదన కానీ అవన్నీ చూసి స్వామివారి నివేదన చూసి ఆ టికెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ మనిషి ప్రత్యేకంగా ఒక స్పెషల్ పర్సన్ మనం తీసుకెళ్తారు. వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తారు. అయితే రామచంద్రుడి దగ్గరికి వచ్చే, భద్రాచలంకి వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఇక్కడ అన్ని విధాల ఏర్పాట్లు ఈవో గారు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. కెమెరామ్యాన్ బాలసూర్యతో నాగరా, సుమన్ టీవీ, భద్రాచలం.